నోటి క్యాన్సర్తో అనారోగ్యం పాలై ఎలాంటి ఆదాయం లేక జీవనం సాగిస్తున్న తాళూరి రమేష్ కుటుంబానికి యంగ్ జనరేషన్ సాదిక్ టీం నిత్యావసర సరుకుల్ని అందజేసింది. తెనాలి అమరావతి ప్లాట్స్లో నివాసం ఉంటున్న వీరికి వాటిని అందజేశారు. తెనాలి అమరావతి ప్లాట్స్కు చెందిన తాళూరి రమేష్ నోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు. వివాహం అయినప్పటికీ భార్య విడిచి వెళ్లిపోవడంతో తల్లి వద్దే ఉంటున్నాడు. అయితే తనకి నోటి క్యాన్సర్, తల్లికి బోధకాలు వ్యాధి ఉండటంతో జీవనం గడిపేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న యంగ్ జనరేషన్ సాదిక్ టీం ఆ కుటుంబాన్ని ఆదుకుంది. వారికి నెల రోజులకు సరిపడా 25 కేజీలు బియ్యం, సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోత మిషన్లో పనిచేస్తున్న తాళూరి రమేష్ గత కొన్ని రోజులుగా నోటి క్యాన్సర్తో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని, ఇటీవల ఇంటికి వచ్చాడని, అయితే ఆయన తల్లికి కూడా బోధకాలతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారని, వారికి ఎలాంటి ఆధారం లేదని తెలిసి నిత్యావసర సరుకులు అందించినట్లు వారు తెలియజేశారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని చెంచుపేటలో తాళ్ళూరి రమేష్ అనే వ్యక్తి సుమారు 46 సంవత్సరాలు ఉంటాయి. ఇటీవల తను కోత మిషన్ కటింగ్ చేసుకుంటూ తన జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేటోడు. మరి అతనికి భార్య కూడా లేదు. ఇటీవల తనకి నోటి క్యాన్సర్ రావడంతో కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. తనకి జీవనానికి కూడా ఏ ఆధారం లేకపోవటం వల్ల వాళ్ళ కుటుంబం టీం యంగ్ జనరేషన్ని సంప్రదించగా ఈరోజు మా తరపున రమేష్ గారి కుటుంబానికి 25 కేజీలు బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. రానున్న రోజుల్లో కూడా రమేష్ గారి కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాను.